ఎక్కువ ఆర్భాటాలకు పోకుండా చికెన్ నగెట్స్ ఎలా చేయాలో చూసేద్దాం రండి. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చికెన్, ఎగ్, బ్రెడ్, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా అండ్ వచ్చేసి సాల్టు, అల్లం వెల్లుల్లి పేస్ట్. నా దగ్గర రెడీమేడ్ ఉన్నింది కాబట్టి పేస్ట్ వేసాను. మీ దగ్గర లేకపోతే అల్లము వెల్లుల్లి రెండు కలిపి వేసుకోండి, ఓకేనా. ఒక మిక్సీలో వచ్చేసి బ్రెడ్ వేసి పొడి కొట్టి పక్కన పెట్టుకోండి. అదే మిక్సీలోనే తర్వాతకి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ వేసేసి బాగా పేస్ట్ లాగా కొట్టి పక్కన పెట్టుకోవాలన్నమాట. ప్రతిదీ కూడా అంటే మరీ పేస్ట్ లాగా చేసేద్దండి, కొంచెం బరకగా ఉంటే బాగుంటుందన్నమాట. తినడానికి క్రంచీగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కనుక. సో మొన్న సండే రోజు మా ఆయన చికెన్ తెస్తే కొంచెం బోన్లెస్ అయితే పక్కన పెట్టానమాట. కొలతల్లో వస్తే 250 గ్రాములు ఉంటుందండి, పక్కన అయితే తీసి పెట్టానమాట. సో ఏంటి నేను తెచ్చినప్పుడు కూర అయితే చాలానే ఉన్నింది, ఇప్పుడేంటి ఇంత అయిపోయింది అన్నాను. కూర ఉడికేసరికి తక్కువైందిలే అబ్బా అన్నాను. అవునా ఓకేలే అని చెప్పి అన్నాడనమాట. సో మనకు నచ్చిన షేప్లో చేసుకునేసి బ్రెడ్ పొడి కొట్టి పెట్టుకున్నాం కదండి, అందులో దొర్లిచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవడమే. టేస్ట్ విషయానికి వస్తే అమృతం లాగా ఉన్నాయండి. నిజంగానే మనం ఇంట్లో చేసుకొని తింటే ఒక్కటి తిన్నా కూడా కడుపు నిండుతుంది. అదే బయట వెళ్ళి వందలకు వేలకు లక్షలు పెట్టుకొని తిన్నా కూడా 10 తిన్నా కూడా కడుపు నిండదనమాట. నిజంగానే నాకు ఈ టైంలో అదే అనిపించిందండి. నిజంగానే ఎంత తృప్తిగా తింటామో మనం చేసుకునేది అంత టేస్ట్గా ఉంటాయి. సో నేను చెప్పేది అయితే ఇదేనండి, మనం చేసుకున్నది చాలా బాగుంటాయి కదండి. నిజం అవునా కాదా నేను చెప్పింది మీరు కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, అవునా కాదా అనేది. సో ఇదన్నమాట, చాలా బాగున్నాయి. మా ఆయనకి అడిగాను టేస్ట్ ఎలా ఉందంటే కేఎఫ్సి తిన్నట్టుంది అన్నాడనమాట. నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు కాబట్టి నాకు తెలీదు దాని గురించి. సో చాలా బాగున్నాయి అన్నాడు అనమాట. సో మీరైతే ఇంతవరకు చూసారు, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి.